రాజశేఖర్ రెడ్డి గారి గెటప్ లోనే కనిపిస్తున్నారు. మిమ్మల్ని చూడగానే నాకు అసలు మీరు నడి చూస్తుంటే ఆయన గుర్తుకొచ్చారు. ఆ పంచకట్టు అదంతా కూడా రాజశేఖర రెడ్డి గారికి చాలా అత్యంత ఆప్తులుగా ఉన్నారంట మీరు. ఆయన గురించి ఒకసారి చెప్తారా మీ ఇద్దరు అనుబంధం? రాజశేఖర రెడ్డి గారు 10 మందిని లేపి లీడర్ అయ్యిండు. ఆయన ఎదిగిండు. మిగతా అందరిని తొక్కి ఎదిగిండ్రు అంతే. ఒక్కొక్కరిని తొక్కుంటూ పై మెట్టుకు పోయారు. ఆయన ప్రతి ఒక్కరు మెట్టుకు గుంజుకుంటూ పైకి వెళ్ళాడు. ఆయన పైకి తీసుకొస్తా ఆయన ప్రతిపక్షము విపక్షము ఆ అధికార పక్షం అనేది ఏది చూసేవాడు కాదు. చాలా జోవియల్ గా చాలా హ్యాపీగా మంచిగా 10 మందికి సాయం చేయాలని వచ్చేవాడు. నా ముందర జరిగిన ఇన్సిడెంట్లు చెప్తున్నాను. ఇప్పుడు సమతా నిలయంలో ఆయన్ని కలవనికి నేను జిల్లా పరిషత్ చైర్మన్ గా పోయినాం. పోయినప్పుడు ఆయన లోపల రమ్మన్నారు. మాట్లాడే లోపల ఒక వ్యక్తి కింద గొడవ అవుతున్నది. ఒక రైతు ఇబ్బంది పడుతున్నాడు. పాస్బుక్ సమస్య ఉంది. కింద సమతా నిలయంలో కింద గొడవ అవుతుంటే ఇన్ఫర్మేషన్ ఆయన పోవట్లేదు. అడిగి పోలీసులు గొడవ చేస్తున్నారు. నేను చచ్చిపోతా కానీ పోనని అంటుంటే ఈయనకి ఇన్ఫర్మేషన్ పంపేయండి అమ్మా ఎందుకు అని చెప్పి పంపేయమన్నారు. ఆయన వచ్చాడు. ఒక పాత కాగితాలు ఇంత ఫైల్ పట్టుకొని వచ్చాడు. సరే చూపించండి. ఏందమ్మా ఏంటి నీ సమస్య? ఆయన లాంగ్వేజ్ అది ఏంటి సమస్య ఏంటి? నిలబడే మాట్లాడతాడు. ఆయన కుర్చీలో కూర్చోండి. అటెండర్ డోర్ తీస్తే అట్లా ఉండదు. డోర్ కాడ ఆయన డోర్ తీసుకొని దాన్ని జబ్బమి చేసి మాట్లాడి చలో అని ఆయనను కొట్టి మళ్ళీ డోర్ పెట్టేస్తాడు. అటువంటి నేచర్ ఆయన. అక్కడ నేను ఇన్స్పైర్ అయినాం. జిల్లా పరిషత్ చైర్మన్ కూడా నేను అట్లనే చేశాను. రోజు 600 మందితో కలిసేవాడిని. నేను కూడా ఆయన 6000 మందితో కలిసి నేను 600 మందితోనైనా కలిసేవాడిని. ఆయనను ఇన్స్పిరేషన్ తీసుకున్నాం. ఆ రోజు ఏమైందంటే ఆయన ఏంటి సమస్య అంటే నా బిడ్డ పెళ్ళుంది అని పత్రిక ఇచ్చిండు. ఏంటి పత్రిక ఇవ్వడానికి వచ్చినావా అని అడిగి లేదు నా బిడ్డ పెళ్ళుంది కానీ నాకు అరెకరం భూమి ఉంది. ఇది పాస్బుక్ చేసేమంటే ఎంఆర్ఓ పైసలు అడుగుతున్నాడు. నాకు పాస్బుక్ ఇస్తలేడు. నాకు 10 రోజుల్లో పెళ్లి ఉంది. నేను అమ్ముకోవడానికి నాకు ఇబ్బంది అవుతున్నది. నాకు డబ్బులు లేవు. పెళ్లి ఆగిపోయేటట్టుంది. ఇక నేను చచ్చిపోవడం తప్ప ఏం లేదు. అందుకే నీ దగ్గరికి వచ్చిన. ఇప్పుడు నేను 4 రోజులు అవుతుంది నేను హైదరాబాద్ వచ్చి. నన్ను రోజు వెళ్ళగొడుతున్నారు. ఆ గేట్ కాడ రానివ్వలేదు. అటు ఇటు గేట్లకి వెళ్ళి లోపలికి వచ్చి ఇందాక అడుక్కుంటూ వస్తే అట్లా 2 రోజులైంది. ఈ ఆఫీస్ దొరికేసరికి 3 రోజులైంది. ఈ నిన్నటి నుంచి గొడవ పెడితే నన్ను పైకి రానిస్తలేరు అని. సరే ఏంటి అక్కడ 2 మంత్రులు ఉన్నారు. పేర్లు అవసరం లేదు. 3 ఎమ్మెల్యేలు ఉన్నారు. వాళ్ళ మంత్రి ఉన్నాడు, వాళ్ళ ఎమ్మెల్యే ఉన్నాడు అక్కడ. ఆయన విన్నాడు. విన్న తర్వాత సరే పాస్బుక్ తీసుకున్నాడు. డైరెక్ట్ కలెక్టర్ కలపమన్నాడు. మన జగత్ హుసేన్ గారు చీఫ్ సెక్రటరీ ఉన్నారు. ఆయనను పిలిచాడు. కలెక్టర్ కలపమన్నాడు. కలెక్టర్ కలిపి డైరెక్ట్ మాట్లాడాడు. ఏ ఎంఆర్ఓ అమ్మా అని అడిగిండు. మండలం చెప్పిండు. ఆ ఎంఆర్ఓ కలపమన్నాడు. కలిపాడు. కలిపిన తర్వాత ఇది ఏంటి సమస్య అని అన్నాడు. ఏం లేదు సార్ అంటాడు ఎంఆర్ఓ. అదే పాస్బుక్ రెడీ చేసి పెట్టు వస్తున్నాడు. వచ్చే లోపల ఆయన ఇంటి దగ్గర పాస్బుక్ ఉండాలని చెప్పాడు. చెప్పేసేసి అయిపోయింది కదమ్మా నీ సమస్య వెళ్ళు అన్నాడు. అని మీ ఎమ్మెల్యే తెలుసా నీకు అని అడిగి ఏమో అయ్యా నాకు తెలియదు అన్నాడు. అక్కడ ఉన్నాడు ఎమ్మెల్యే. చూసిండు ఆయన. మీ మంత్రి తెలుసా మీ జిల్లా మంత్రి అన్నాడు. తెలియదయ్యా నాకు అవన్నీ పెద్దోళ్ళ ముచ్చట్లు నాకెందుకు. మరి నేనెట్లా తెలుసు? అయ్యా నువ్వు అందరికి తెలుసు. నువ్వు తెలియని దోలకు నీ దండం పెడతా అని చెప్పి కాలు మొక్కమని తెలంగాణ అయింది. అప్పుడే కేవీపీ గారిని పిలిచిండు. ఒక 2 lakhs ఇవ్వమన్నాడు. తీసుకొచ్చి ఆయన చేతిలో పెట్టాడు. అయ్యో నాకు అద్దు నాకు పాస్బుక్ అయితే అయిపోయాయంటే నీకు ఎందరు బిడ్డలు అంటే నాకు 2 బిడ్డలు ఉన్నారు. ఒక కొడుకున్నాడు అంటే అది కొడుకు కోసం అట్లనే ఉంచు. 1 లక్ష బిడ్డకు పెళ్లిళ్ళు చెయ్యు అని చెప్పి ఇచ్చు. ఎంత అవుతుంది పెళ్లికి అని అడిగాడు. 1 లక్ష రూపాయలు అన్నాడు. అంత ఎంత వస్తుంది అంటే 1 లక్ష అన్నాడు. 1 లక్ష రూపాయలు వస్తుంది. 1 లక్ష అన్నావు కదా. 2 బిడ్డలు అన్నావు కదా. 2 లక్షలు తీసుకో. 2 బిడ్డలు పెళ్లి అది అట్లనే ఉంచు. నువ్వు వెళ్ళు అని చెప్పి వాళ్ళు ఇద్దరిని విపరీతంగా తిట్టారు. కనీసం వాళ్ళు నిన్ను గుర్తుపట్టకూడదు. నువ్వు ఒక ఎమ్మెల్యే, నువ్వు మంత్రివి. చీచి అసలు వెళ్ళండి అమ్మా ఇక్కడ నుంచి వెళ్ళండి అని.